కొండాపూర్ అనే ఊరిలో సుజాత, సుమ అనే ఇద్దరు అత్తాకోడళ్ళు ఉంటారు. సుజాతకి ఒక కొడుకు. కొడుకు కోడలితో కలిసి అత్త సుజాత పొలం పనులు చూసుకుంటుంది. కాని సుజాత మాత్రం బాగా బద్ధకస్తురాలు. ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటుంది. అలా సుజాత బద్ధకం చూసి కొడుకు కోడలికి ఎక్కడ లేని కోపం వచ్చేది. కాని ఇంట్లో పెద్ద సుజాత కాబట్టి ఇద్దరూ ఏమీ అనలేక సైలెంట్గా ఉండిపోతారు. ఒకరోజు ఉదయాన్నే కొడుకు కోడలు పొలం వెళ్ళడానికి సిద్ధమయ్యారు. అప్పుడు కోడలు, అత్తా ఇక పడుకుందిలే అత్తా, పొలానికి వెళ్ళాలి పదా. అమ్మా, నీకు బద్ధకం మరీ ఎక్కువైపోతుంది. ఇంట్లో పెద్ద దిక్కు కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకు వచ్చే కోపానికి నీకు మామూలుగా ఉండదు. అత్త తన బద్ధకంతో ఏమీ మాట్లాడకుండా అలాగే పడుకుంది. ఇక ఇదంతా కాదులే అని అత్తని ఇంట్లోనే వదిలేసి భర్తని తీసుకుని పొలానికి బయలుదేరింది కోడలు. వాళ్ళు అలా వెళ్లారో లేదో బయట పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళతో కలిసి నవ్వుతూ కూర్చుంది అత్త సుజాత. ఇక కొడుకు కోడలు పొలం పని చూసుకొని వస్తుండగా వాళ్ళకి ఎప్పటి నుంచో పరిచయం ఉన్న మహర్షి వాళ్లకు కనపడ్డాడు. అప్పుడు కోడలు, నమస్తే స్వామీజీ, చాలా రోజులైంది మిమ్మల్ని చూసి, మమ్మల్ని ఆశీర్వదించండి స్వామీజీ. పిల్ల పాపలతో సంతోషంగా ఉండమ్మా. చాలా రోజులైంది కదా. మీ ఇంట్లో అందరూ బాగున్నారా? అందరూ సంతోషంగానే ఉన్నారుగా? అప్పుడు కొడుకు, ఏం సంతోషం స్వామీజీ, అమ్మకి ఈ మధ్య బాగా బద్ధకం ఎక్కువైపోయింది. అసలు పని అంటేనే వెళ్ళి నిద్రపోతోంది. ఆమెకు ఏదో ఒక మంత్రం వేసి ఆ బద్ధకం పోయేలా చేయండి స్వామీజీ. దానికి మహర్షి, అవునా, అయితే సరే, ఇక నేను చూసుకుంటాను. పోదండి, ఇంటికి వెళ్దాం అంటూ ఇంటికి బయలుదేరారు ముగ్గురు. ఇంటి బయట నవ్వుకుంటూ కూర్చున్న సుజాత స్వామీజీని చూడగానే వెంటనే వెళ్లి ఆయన కాళ్ల మీద పడి నన్ను ఆశీర్వదించండి అంటూ అడిగింది. మహర్షి సరే అంటూ లోపలికి తీసుకెళ్లాడు సుజాతని. వాళ్లతో పాటు కొడుకు కోడలు కూడా లోపలికి వెళ్లారు. లోపలికి వెళ్ళగానే అత్త సుజాత కొడుకు కోడలి మీద అరవడం మొదలుపెట్టింది. ఏంట్రా, స్వామీజీ వచ్చారు, చల్లని మజ్జిగైనా ఇవ్వొచ్చుగా. ఎప్పుడు నేనే చేయాలా పని? ఈరోజు మీరు కూడా చెయ్యొచ్చు కదా అని గట్టిగా అరిచింది. ఓ, ప్రతిరోజు నువ్వే పని చేసేదాంట్లో పెద్ద పోజు కొడతావు ఎందుకు? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇంట్లో పనులు చేసేది మేమిద్దరమేగా అని తిట్టుకుంటూ కోపంగా చూశాడు తల్లి సుజాత వైపు. కొడుకు చూపు అర్థమయ్యి స్వామీజీ వైపు ముఖం తిప్పుకుంది సుజాత. స్వామీజీ దగ్గర కూర్చుని ఆయన కాళ్లు పడుతుంది సుజాత. అలా కొద్దిసేపు కాళ్లు పట్టించుకొని స్వామీజీ పైకి లేచి, ఏం సుజాత, ఇంత నా కాళ్ళు పట్టావు కాబట్టి నీకు బహుమతి ఇద్దామని అనుకుంటున్నా. ఏం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు అత్త సుజాత, ఏం లేదు స్వామీజీ, చిన్న కోరికే. నేను ఏ పని చేయకూడదు, నాకు సేవకుడు కావాలి, అన్ని వాడే చూసుకోవాలి అని కోరింది. దానికి మహర్షి, సరే, నువ్వు కోరినట్టే నీకు ఒక సేవకుడిని ఇస్తాను. కానీ వాడికి నువ్వు ఎప్పుడు పని చెబుతూనే ఉండాలి. అలా అని పని చెప్పకుండా ఉంటే వాడు నిన్ను తినేస్తాడు. ఇక నీ ఇష్టం. సుజాత చివరి పదం వదిలేసి పనులు అన్నీ చేస్తాడు కదా, నాకు పని తప్పుద్ది అనేది ఒక్కటే తన మైండ్లో పెట్టుకుంది. సుజాత సరే అని ఒప్పుకోగానే మహర్షి కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదివాడు. అంతే, ఒక్కసారిగా ఒక మాయావి ప్రతి అతన్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి మహర్షి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మహర్షి అలా వెళ్ళాడో లేదో, మహర్షి ఇచ్చి వెళ్లిన మాయావి అత్త సుజాతతో
నాకు ఏదైనా పని కావాలి, నాకు ఏదైనా పని చెప్పు. అని అనగానే ఏందిరా నాయనా నువ్వు, ఆయన ఇప్పుడేగా వెళ్ళాడు, అప్పుడే మొదలెట్టావు. సరేలే, వెళ్ళి ఇల్లు మొత్తం శుభ్రం చెయ్యి. అనగానే టక్కున మాయమైపోయాడు మాయావి. సుజాత వెళ్ళి నిద్రపోదాం అనుకొని మంచంపై కూర్చుంది. మళ్ళీ వెంటనే మాయావి ప్రత్యక్షమయ్యాడు. నాకు ఏదైనా పని చెప్పు, నాకు పని కావాలి. అంటూ గట్టిగా అరిచాడు. అప్పుడు అత్త సుజాత, ఏంట్రా అప్పుడే పనైపోయిందా? నువ్వేంట్రా ఇలా ఉన్నావు? సరేలే, వెళ్ళి పొలంలో నీళ్లు పెట్టిరా. అలా అన్నాక వెంటనే మళ్ళీ మాయమైపోయాడు మాయావి. అత్త అలా నెమ్మదిగా పడుకొని కళ్ళు మూసుకుంది. అంతే, మళ్ళీ వెంటనే నాకు ఏదైనా పని చెప్పు, నాకు పని కావాలి. అంటూ ప్రత్యక్షమయ్యాడు మాయావి. అత్త సుజాత వెంటనే పైకి లేచి, ఓరే, ఏంట్రా నువ్వు కొద్దిసేపు కూడా నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వడం లేదు అంటూ తల పట్టుకుని కూర్చుంది అత్త సుజాత. అది చూసి కొడుకు కోడలు బాగా సరిపోయిందిలే నీకు అంటూ నవ్వుకున్నారు. అప్పుడు అత్త సుజాత వాళ్ళని చూస్తూ, నన్ను చూస్తే మీకు నవ్వు వస్తుంది కదరా అంటూ కోపంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని మంచంపై నుంచి లేచింది. అంతే, మళ్ళీ నాకు పని కావాలి. అంటూ గట్టిగా అరిచాడు మాయావి. ఏయ్ ఆపు, పని అంతా అయిపోయాక కూడా పని కావాలి అంటే ఎలా ఇవ్వాలి నీకు పని? అని మాయావిపై గట్టిగా అరిచింది అత్త సుజాత. అప్పుడు మాయావి, నాకు పని కావాలి, లేదా నేను నిన్ను తినేస్తా. అని గట్టిగా కోపంగా అరిచాడు. అప్పుడు అత్త, వచ్చి నా నెత్తిన కూర్చొని తబలా వాయించురా అని కోపంగా అనింది. అంతే, వెంటనే మాయావి మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు అని చూస్తూ ఉండగా అత్త సుజాత నెత్తిన గట్టిగా ఒక దెబ్బ ఇచ్చాడు మాయావి. అబ్బా, ఏంట్రా ఇది ఇంత గట్టిగా కొట్టావు? నువ్వే కదా తబలా వాయించమన్నావు. అంటూ తలపై కొట్టడం మొదలెట్టాడు. అలా కొడుతుంటే అత్త సుజాత, అబ్బో, నా తల పగల కొడుతున్నాడు, వచ్చి నన్ను కాపాడండ్రా అంటూ గట్టిగా అరిచింది. అది చూసిన కొడుకు కోడలు సుజాత దగ్గరికి వచ్చి, నిన్ను విడిపించే ఉపాయం మా దగ్గర ఉంది. అయితే నువ్వు రేపటి నుంచి మాతో పనికి రావాలి, నీ బద్ధకం వదిలేయాలి అని అడిగారు. దానికి అత్త సుజాత, చనిపోయిన మీ నాన్న మీద ఒట్టురా, నేను ఈ కాలం చెయ్యను, నన్ను వదిలిపెట్టమని చెప్పండ్రా. ఏంటో అని అరిచింది. అప్పుడు కోడలు, హే మాయావి, బయట ఒక కుక్క ఉంది, దాని తోక వంకరగా ఉంది, వెళ్ళి దానిని సరిచేయి అనగానే మాయావి సరే సరే వెళ్తాను అని వెంటనే మాయమైపోయాడు. అప్పుడు అత్త సుజాత, మీ ఇద్దరికి చాలా కృతజ్ఞతలురా, ఇక నేను బుద్ధిగా ఉంటాను అంటూ కొడుకు కోడలికి చేతులెత్తి దండం పెట్టింది. కుక్కతోక సరిచేయడానికి వెళ్లిన మాయావి ఆ కుక్కతోకని ఎంత సరిచేసినా మళ్ళీ అది వంకర కావడంతో దాన్ని ఎలా సరిచేయాలో తెలియక పైకి చూస్తూ గట్టిగా అరుస్తూ వెంటనే మాయమైపోయాడు. అది చూసిన అత్త సుజాత, కొడుకు కోడలు నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు.